ది కేరళ స్టోరీ 2 ఈ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ సృష్టిస్తోంది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎవరూ ఆసక్తి చూపడం లేదని, ఇది కేవలం విద్వేషాన్ని పెంచే సాధనంగా మారిందని ఆయన విమర్శించారు. సార్, అసలు థియేటర్కి వెళ్ళిండ్రా మీరు? థియేటర్లో ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి, ఎంతమంది ప్రేక్షకులు? మీకు ఆసక్తికరమైన విషయం చెప్పనా, ఇది ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగే టైం అయినా ఈ సినిమాకి బొచ్చని మంది వస్తారు. విద్వేషాన్ని ఎవరు పెంచుతున్నారు సార్? ప్యాంట్ ఇప్పి చూయించి నీకు కల్మా చదవడం వచ్చారా అదా అని తెలుసుకొని చంపేసినప్పుడు విద్వేషాన్ని రెచ్చగొట్టినట్టు కనబడలే నీకు? కాషాయ తాడు చేతుకు గట్టుకొని దాడులు చేసి హిందూ ఉగ్రవాది అని సృష్టించడానికి ప్రయత్నం చేసినప్పుడు కసబ్ లాంటి విషయంలో విద్వేషం కనబడలే? నిజాలను నిర్భయంగా చూపిస్తేనే నీకు విద్వేషం కనిపిస్తోందా? అవన్నీ కాదులే కానీ వణుకు పుడుతోందని చెప్పు. సుడో సెక్యులర్ గా ఇస్లాం ని కాపాడుతూ వస్తున్న మీకు ఈ సినిమా ద్వారా వాస్తవాలు బయటపడితే ఉన్నది ఉంచుకున్నది పోయి పార్టీ లోపలికి ఎక్కడికి వెళ్ళిపోయిద్దో అని ఒక భయం అని చెప్పు. అందుకే సినిమాను చూడకుండానే కామెంట్ చేసేస్తున్నానని చెప్పు.